నైట్ టైమర్ లో అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఓ పక్కనేమో కుర్చీలో, ఓ పక్కనేమో ఆటోలో తాళం కూడా మర్చిపోయారు మా కోసం అన్నట్టుంది. ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. హలో మామ, నేను మీ మరిని పొద్దున్నే లేచి చూస్తే వర్షం అయితే ఎరక్కొడేస్తుంది. ఇవాళ డ్యూటీకి అయితే వెళ్ళనిచ్చేలా లేదు. మా అమ్మ చూసారా, నీళ్లు వేస్ట్ చేయకూడదని చెప్పి వర్షం నీళ్ళు కూడా చేపల ట్రేలో పట్టేస్తుంది. వర్షం అయితే తగ్గింది కాబట్టి ఇంక మేము ముగ్గురం అయితే డ్యూటీకి అయితే బయలుదేరాం. నవాపాలెం గేట్ లో మన బండి పక్కెట్టుకునేప్పటికి మన లారీ అయితే వచ్చింది. ఇంకా నేను ఓనర్ ఇంటికి వెళ్ళి మా రెండు బలికి పూసామాలు తీసుకుని ఇంకా నవాపాలెం ఉన్న శివాలయం గుడి దగ్గరికి అయితే బయలుదేరాను. మన బండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పత్తిపాడులో ఉన్న మార్క్ బొంక్ అయితే స్టార్ట్ అయ్యాను. ఇంకా ఎదరికొచ్చి చూస్తే మన ఓజీ జగదీష్ అయితే చిన్న బండికి అయితే పూజ చేస్తున్నాడు. ఇవాళ చిన్న బండికి వెళ్తాడేమో. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వాడి బండి సర్వీసింగ్ అవుతుంది కాబట్టి వాడైతే చిన్న బండికి పూజ చేయడానికి అయితే వెళ్ళాడు. వెళ్ళేదారిలో వాటర్ సర్వీసింగ్ దగ్గర అయితే పవన్ బండి ఉంది, కానీ ఇంకా పవన్ బండి వాటర్ సర్వీసింగ్ అవ్వలేదు. ఇంకా నేను పత్తిపాడు మార్క్ బంక్ లోకి వచ్చి ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఇంకా నేను పంగడైతే స్టార్ట్ అవుతాను. ఇవాళ శనివారం కాబట్టి ఎక్కడికక్కడ బళ్ళన్నీ పూజలు చేస్తున్నారు. ఇంకా నేను మనోడికి ఆయిల్ అమౌంట్ కట్టేసి ఇంకా నేను పత్తిపాడు వై జంక్షన్ లో ఉన్న కనకదుర్గ అమ్మవారి గుడికి అయితే వచ్చాను. చుట్టూ గుడి లొకేషన్ ఒకసారి చూడండి మామ ఎంత బాగుందో. ఇంకా నేనైతే పంగి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎక్కడైనా వెళ్లి ముందు బండికి గ్రీజ్ కొట్టించాలి. మొత్తం సౌండ్లు అయితే వచ్చేస్తున్నాయి. మేము ఎక్కువగా తిరిగే టూల్ గేట్ ఏదైనా ఉందంటే అది ఈ టూల్ గేట్ మామ. ఈ టూల్ గేట్ ఏ ఊరు దగ్గర ఉందో తెలిస్తే కంపల్సరీ అయితే కామెంట్ చేయండి మామ. హైవే మీద నుంచి వచ్చేప్పుడు ప్రతి షాపు చూసుకుంటూ వచ్చాను మామ. అసలు ఏ షాపు ఖాళీ లేదు, ఇక్కడ కూడా అయితే ఖాళీ లేదు. ఇంకా డైరెక్ట్ పంగిడి వెళ్లి గ్రీజ్ కొట్టించుకుని మళ్ళీ వెనక్కి అయితే వస్తాను లోడింగ్ కి. ఇంకా పంగిడి సెంటర్ లోకి అయితే వచ్చాను మామ. ఇంకా మన బండికి అయితే గ్రీజ్ అయితే మొత్తం ప్రతి పిన్ కి అయితే కొట్టేస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కంపల్సరీ పిన్ టు పిన్ అన్ని పిన్లకి ఎక్కేలా కొట్టించుకోవాలి. మన బండి గ్రీజ్ కొట్టించేసాక పవన్ అయితే ఫోన్ చేసి మనీ ఒక ఎయిర్ గన్ అయితే తీసుకోని చెప్పాడు. ఎలాగో మన బండిలో ఎయిర్ దిగిపోతుందని చెప్పి ఎయిర్ క్లిప్ అయితే తీసుకున్నాను మామ. రెండు ఎయిర్ గన్ ఎయిర్ నిప్పల్లో తీసుకొని ఇంకా నేను మన ఫస్ట్ ట్రిప్ కి అయితే వచ్చాను మామ. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 30 mm. ఇవాళ బాగా లేట్ అయితే అయిపోయింది ఎక్కడికక్కడ. సర్లే ఇంకా బాగానే వచ్చాము. ఏ బళ్ళు లేవు కదా, మన బండే కదా అనుకునేప్పటికి రెండు సాదా బుడిది బళ్ళు అయితే లోడ్ అవుతున్నాయి మామ. ఆ రెండు బళ్ళు వేసి నా దగ్గరికి వచ్చేప్పటికైతే చాలా లేట్ అయిపోయింది మామ. ఇక్కడ జేసీబీ లోడింగ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది మామ. అదే టాటర్ లోడింగ్ అయితే కొద్దిగా స్లోగా అయితే అవుతుంది. ఇంకా మన బండి లోడ్ అయ్యి రోడ్డు ఎక్కేప్పటికి టైం వచ్చేసి 1:06 అయింది మామ. ఎదరైతే ఆపి భోజనం అయితే చేసి వెళ్ళాలి. పవన్ అయితే ఎదర ఆగాడు మన కోసం. ఇంకా ఈ వీడియో ఎక్కడితో అయితే ఆపుతున్నాను మామ. ఈ వీడియో బాగా పెద్దది అయిపోయింది కాబట్టి ఎక్కడితో అయితే ఆపుతున్నాను. దీని కంటిన్యూషన్ వీడియో మనం ఫస్ట్ ట్రిప్ ఎక్కడ అప్లోడ్ చేసాం, అలాగే మధ్యాహ్నం భోజనం ఎక్కడ తిన్నాం రేపు పొద్దున్న అయితే పోస్ట్ చేస్తాను. అప్పుడు దాకా మన అకౌంట్ ఫాలో కొట్టు అయితే ఉంచుకోండి. ఓకే మామ, అందరికి బై బై.